కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో భారీగా రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంగూరు శివార్లోని ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 2500 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసిన సాంబశివరావు, సాయిమోహన్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని సివిల్ సప్లై అధికారులు హెచ్చరించారు. మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ గంగూరు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు విలేజ్లో ఈ గోడౌన్స్ శివార్లో ఉన్నటువంటి గోడౌన్స్లో తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ చేసి దీంట్లో ఒక గోడౌన్లో దాదాపుగా 2000 నుంచి 2500 వరకు బస్తాలు బియ్యం పీడిఎస్ బియ్యం కనుక్కోవడం జరిగింది. వీటి మీద ఇది విచారణ జరిగిన తర్వాత దీనికి సంబంధించి కాకర్ల సాయిమోహన్ నాయుడు అనేటువంటి అతను, తర్వాత దేశు సాంబశివరావు అనే అతను, వీళ్ళిద్దరూ కలిసి గొడవను తీసుకొని విజయవాడకు చెందినటువంటి బ్రోకర్లు ఎవరైతే ఉంటారో బియ్యం వాళ్ళు వాళ్ళ దగ్గర బియ్యం కొనేసి నిల్వ ఉంచినట్టుగా చెప్పారు. ఇది వాళ్ళు ఒక్కొక్క కేజీ 15 రూపాయల చొప్పున కొనుగోలు చేసి 20 రూపాయల చొప్పున బయట చేపల చెరువులు, కోళ్ళం అది లేదంటే బయట కాకినాడ అట్లా ఏరియా వాళ్ళకి బ్లాక్ మార్కెట్ వాళ్ళకే అమ్ముతున్నట్టుగా తెలియజేశారు. దీని మీద ఈ స్టాక్ మొత్తం కూడా కొన్ని బ్యాగులు అయితే పీడిఎస్ అట్లాగే బియ్యం గన్ని బ్యాగుల్లో ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా సీజ్ చేసి 6A కేసు రిపోర్ట్ చేసి స్టాక్ మొత్తాన్ని కూడా దగ్గరలో ఉన్న రైస్ మిల్లుకి తరలించడం జరుగుతుంది కస్టడీ కోసం. వీళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.